భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపు మేరకు మున్సిపాలిటీ పంచాయతీ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. మనుగూరు మున్సిపాలిటీ సమితి సింగారం పంచాయతీ కార్యాలయాల వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించి వినతి పత్రాలు సమర్పించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని డ్రైనేజీలను శుభ్రం చేయాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వీధుల్లో బ్లీచింగ్ చల్లాలని, గత ప్రభుత్వంలోని పెండింగ్ పనులు పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. 11 గంటలు మీరు ఇంకా ఆఫీసులో కాకపోతే ఎట్లా? మీరు బాధ్యత చీతాలు తీసుకొని పట్టించుకునే పాపాల పేరు అంటే ప్రజలను గాలికి వదిలేసి వీళ్ళు పరిపాలన చేస్తారు. వీళ్ళకి వచ్చే జీతాలు వీళ్ళకి చేసుకోవడం బాధ్యత లేదా? మీ వస్తువులను పట్టుకపోతాను చూస్తారా మీరు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి అన్ని పంచాయతీలు మున్సిపాలిటీలలో పారిశుద్ధ్యం లోపించడం వల్ల జిల్లా వ్యాప్తంగా వారు పిలిపించారు. వారు పిలుపు ఆధారంగానే మేము ఈరోజు మున్సిపాలిటీ ఆఫీస్కి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు అసౌకర్యమైన పద్ధతిగా ఉన్నది కాబట్టి ఎక్కడ చెత్త అక్కడే ఉన్నది, ఎక్కడ డ్రైనేజ్ అక్కడే ఉంది. ఇంతవరకు వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది, పారిశుద్ధ పనులు ఏమి స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు 11 అవుతుంది, మేము ఇక్కడికి వచ్చి ఒక ఆఫీసర్ కూడా ఇక్కడికి రాలేదు, ఒక అధికారి కూడా లేరు, మున్సిపాలిటీలో కూడా ఎవరు లేరు. అంటే ఇది కళ్ళకు నిదర్శనం. ఇది ఇవాళ 35,000 జనాభా ఉన్న మున్సిపాలిటీకి ఇలా ఏం చేస్తున్నారో ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది కూడా మీకు ఈ ప్రెస్ మీట్ పత్రికా విలేకరుల విధంగా మేము చెప్తున్నాం. ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తర్వాత చెత్తా చెదారాన్ని మొత్తం తీయాలి, బాయిలలో బ్లీచింగ్ పౌడర్ వేయాలి, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. అలాగే ప్రతి కార్యక్రమం కూడా ఈ మున్సిపాలిటీలో చెత్తా చెదతో అవుతుంది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంది. ఇప్పటికే మలేరియా, చికెన్ గున్యా వ్యాధులు ప్రబలినాయి. కాబట్టి వెంటనే తక్షణమే ఈ మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ గానీ మున్సిపాలిటీలో ఇంకో ఆఫీసర్ వేయాలి. ఈ కమిషనర్ గారు కూడా జాగ్రత్త తీసుకొని మున్సిపాలిటీ పారిశుద్ధ పనులు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి అన్ని పంచాయతీ